హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సాగర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. సో శ్రీ సరస్వతి శిశు మందిర్ పాలమూరు దగ్గర ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ రిక్రూట్మెంట్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రజ్ఞాన్ అకాడమీ, ఐఐటి నీట్ రెసిడెన్షియల్ అకాడమీ, సో ఇది హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈసీఎల్ ఎక్స్ రోడ్ దగ్గర టీచింగ్ పోస్టులు, అదేవిధంగా నాన్ టీచింగ్ పోస్ట్ రిక్వైర్మెంట్ ఉందని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో వీటిలో కూడా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ ఓపెన్ పొజిషన్స్ వేకెన్సీ ఉండడం జరిగింది. సో వీటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ముందుగా మనము వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద శ్రీ సరస్వతి శిశు మందిర్ గురించి మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఇందులో వేకెన్సీస్ కనుక చూస్తే టీచింగ్ స్టాఫ్ అనేది, సో తెలుగు వేకెన్సీ పొజిషన్ 3 పోస్టెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీషు 4, మ్యాథ్స్ 4 ఉన్నాయి, ఫిజికల్ సైన్సెస్ 3, అదేవిధంగా సోషల్ స్టడీస్, బయాలజీ, సదాచారం. సో వేకెన్సీస్ కనుక మీరు అబ్జర్వ్ చేసినప్పుడు బయాలజీలో 3 పోస్టెస్ ఉన్నాయి, సోషల్ స్టడీస్లో 3 ఉన్నాయి, సదాచారం 2 పోస్టెస్ ఉన్నాయి. నాన్ టీచింగ్ స్టాఫ్లో రిసెప్షనిస్ట్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, అకౌంటెంట్ 1 పోస్ట్ అవైలబుల్గా ఉంది, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ 1 పోస్ట్ అవైలబుల్ ఉంది, బస్ క్లీనర్స్ 3 మెంబర్స్ కావాలంది, అటెండర్ అయితే మేలు, ఫిమేల్ అటెండర్ కూడా 3 మెంబర్స్ అవైలబుల్ ఉన్నాయి, పీఈటీ 1 పీఈటీ పోస్ట్ ఉంది. సో ఇక్కడ అడ్రస్ అనేది కనుక చూస్తే ఇంటర్వ్యూ అడ్రస్ అనేది 19th ఏప్రిల్ నిర్వహిస్తారు. సో టైం అనేది 9 AM లోపు మీరు అక్కడ రీచ్ అవ్వాలి. అదేవిధంగా వెన్యూ అనేది శ్రీ సరస్వతి శిశు మందిర్, బందమేడిపల్లి, ఓకేనా? బందమేడిపల్లి. సో ఆ ఇన్స్టిట్యూషన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం, బందమేడిపల్లి, వీరన్నపేట, పాలమూరు. సో శ్రేణి ఉన్నటువంటి ఈ నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయవచ్చు. 9440075519 కాల్ చేయవచ్చు, ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద ప్రజ్ఞాన్ అకాడమీ, ఐఐటి నీట్ రెసిడెన్షియల్ అకాడమీ. సో ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ అండి. సో మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. 9398184178 నెంబర్కి కాల్ చేయవచ్చు. అది ఇంకా రెజ్యూమ్ పంపించాలనుకుంటే వాట్సాప్కి 8522912552 మీరు రెజ్యూమ్ సెండ్ చేయవచ్చు. అండ్ కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆర్ ఇన్వైట్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ డెడికేటెడ్ క్యాండిడేట్స్, సీనియర్ లెక్చర్, జూనియర్ లెక్చర్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వేకెన్సీస్ దేర్. అండ్ సీనియర్ లెక్చర్స్ అయితే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అవైలబుల్గా ఉన్నాయి. టు టీచ్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ నీట్ లెవెల్. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలని చెప్పేస్తున్నారు. అదేవిధంగా శాలరీ అనేది రిజర్వ్ ఫర్ 10 lakhs to 20 lakhs per annum అండి. సంవత్సరానికి 10 lakhs నుంచి 20 lakhs ఇవ్వడం జరుగుతుంది per annum, ఓకేనా? నెక్స్ట్ జూనియర్ లెక్చర్స్ అయితే రెసిడెన్షియల్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సెపరేట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆల్ ద సబ్జెక్ట్స్ జూనియర్ లెక్చర్స్ కావాలన్నారు. జేఎల్స్ ప్యాషన్ ఫర్ టీచింగ్ అండ్ స్టూడెంట్ మెంటరింగ్ ప్రిఫర్డ్. అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అయితే ప్రిన్సిపాల్, ఫిజికల్ యాక్టర్స్, వార్డియన్స్, సిస్టమ్ ఆపరేటర్స్, రిసెప్షనిస్ట్ కూడా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. కాబట్టి సెండ్ రెజ్యూమ్ టు ద ప్రజ్ఞా ఐఐటి నీట్ @gmail.comకి మీరు మీ రెజ్యూమ్ని పంపించవచ్చు. అది కూడా వితిన్ 1 weekలో పంపించమని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఓకేనా? కమింగ్ టు ద వేకెన్సీస్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఇక్కడ ఓపెన్ పొజిషన్ని ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, హెచ్ఓడీస్ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చి పీజీ విత్ బీఈడి ఆర్ ఎంఈడి విత్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రిన్సిపాల్స్ అయితే, వైస్ ప్రిన్సిపాల్స్ అయితే, హెచ్ఓడి అయితే. ప్రీ ప్రైమరీ హోమ్ టీచర్స్ అయితే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఫ్రెషర్స్ కెన్ ఆల్సో అప్లై, ఫ్రెషర్స్ కూడా అప్లై చేయవచ్చు. ప్రైమరీ అండ్ హై స్కూల్ టీచర్స్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సోషల్, అదేవిధంగా సైన్స్, ఫిజిక్స్, బయాలజీ, తెలుగు, హిందీ, ఉర్దూ, ప్రైమరీ అదేవిధంగా హై స్కూల్ టీచర్స్ రిక్వైర్మెంట్ ఉందండి. దీని క్వాలిఫికేషన్ వచ్చి గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉండాలి. బీఈడి 2 years అండ్ బీఈడి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. లెక్చర్స్ ఫర్ జూనియర్ కాలేజ్, ఎంపీసీ, బైపీసీ, ఎబ్సెట్ అండ్ నీట్, ఐఐజేఈ. సో వీటి యొక్క జూనియర్ వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది. జూనియర్ లెక్చర్స్ క్లియర్గా చూడవచ్చు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ రిచ్ ఎక్స్పీరియన్స్ టు సెండ్ యువర్ రెజ్యూమ్, స్కాన్ QR code టు అప్లై, ఈమెయిల్ careers@msinstitution.com. క్యాండిడేట్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ దేర్ CV 16th and 17th అండి. సో డేట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తుపెట్టుకోవాలి. 17th, 18th ఏప్రిల్, 16th, 17th, 18th ఏప్రిల్న నిర్వహిస్తారు ఇంటర్వ్యూ. 2 to 7 PM మధ్య మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడంటే అడ్రస్ ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ, 4th floor above రిలయన్స్ ట్రెండ్, మసాబ్ ట్యాంక్, హైదరాబాద్. టు కాంటాక్ట్ 9032135522. సో ఎంఎస్ ఎడ్యుకేషన్ అకాడమీ. సో ఇది లోగో, కాలేజ్ యొక్క లోగో మీరు చూడవచ్చు, ఎడ్యుకేషన్ అకాడమీ. సో క్లియర్గా
జూనియర్ లెక్చర్స్, అదేవిధంగా ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, స్కూల్ టీచర్స్ అండ్ హోమ్ టీచర్స్ అండ్ ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్ ఆల్సో వేకెన్సీస్ దేర్. ఓకేనా? సో ఇఫ్ యూ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ యూ మస్ట్ బి అప్లై. ఓకే. అండ్ కమింగ్ టు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో, సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సో హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్స్ యూటిలైజ్ చేసుకోండి. ఎంఎస్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ప్రజ్ఞాన్ అకాడమీ. సో ఈ రెండు హైదరాబాద్లోనే, ఒకటి మాత్రమే పాల్గొంది కాబట్టి అప్లై చేసుకుంటాను అనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో ఫస్ట్ టైం మనం చూసినట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.